పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అదుగో కొలువు ఇదిగో మోసం, ఉద్యోగాల ఆశ చూపి డబ్బు కొల్లగడుతున్న మాయగాళ్లు, 20 నెలల్లో 26,000కు పైగా కేసులు నమోదు. సో సైబర్ నేరగాళ్ళు ఇప్పటి వరకు వివిధ వెబ్సైట్లు కానివ్వండి, వివిధ లింకులు కానివ్వండి, అన్వాంటెడ్ లింక్స్ ద్వారా అనేక మంది అమాయకుల దగ్గర నుంచి సొమ్ము కొల్లగొట్టిన విషయం అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయమే. సో ఈ తరహా కాకుండా ఇప్పుడు కొత్త తరహానైతే ఎంచుకున్నారు. కొత్త వెబ్సైట్లు లాంచ్ చేసి ఒక జాబ్ ఇస్తాము, జాబ్ కల్పిస్తాము అని ఆ జాబ్ నిరుద్యోగులకు ఆశ చూపి కేవలం 20 నెలల్లోనే 26,000 మందిని అయితే మోసం చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 2024లో 16,374 కేసులు. ఎస్, కొల్లగొట్టిన సొమ్ము కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఉంది, 569 కోట్లు. సో 2025 ఆగస్టు వరకు 10,435 కేసులు, 803 కోట్లు అయితే సొమ్ముని కొల్లగొట్టిన వైనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిపై సైబర్ పోలీసులు ఇప్పటికే ఒక దర్యాప్తు ప్రారంభించినట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎస్, ఇక్కడ చూసుకుంటే చట్టాలను గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీసింగ్. సో మావోయిస్టుల అజ్ఞాతం వీటి జీవన స్రవంతిలో కలవాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులకు రక్షణ ఉంటుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో బలిమేల ఘటనలో అసువులు బాసిన 33 మంది పోలీసుల కుటుంబాలకు స్థలాలను కూడా కేటాయించారు. సో పోలీస్ అమరుల సంస్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ఒక ఇమేజ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్, ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో తన కాల్పుల్లో చనిపోయాడు అన్నట్టు కూడా ఒక వార్త కనిపిస్తుంది. కానిస్టేబుల్ ని చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతం. ఈ నెల 19న అరెస్ట్, ఆసుపత్రికి తరలింపు, గన్ లాక్కుని కాపలా సిబ్బందిపై దాడికి యత్నం, ఆత్మరక్షణ కోసం ఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి. ఎస్, ఇక్కడ చూసుకుంటే అమెరికాలో చదువుకునే విద్యార్థులకు ఊరట. సో అమెరికా కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో, అక్కడ వెళ్ళి చదువుకోవాలి, జాబ్ చేయాలి అనే విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో, సో ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కనికరం లేకుండా తన నిర్ణయాలతో అయితే ట్రంప్ అనేక ఆంక్షలు అయితే విధించారు. సో ఇప్పుడు వారికి ఊరట లభించే ఒక అంశాన్ని కూడా వెల్లడించారు. సో అదేంటంటే, సో తాజాగా H1B వీసాపై $1,00,000 ఫీజు చెల్లించాలి అంటూ కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది అధికారికంగా. సో ఆ ప్రకటనకి సంబంధించి ఒక స్పష్టీకరణ అయితే మనకి ఇక్కడ చేశారు. సో అక్కడే ఉండి H1Bకి మారితే $1,00,000 ఫీజు కట్టక్కర్లేదు. సో ఇప్పటి వరకు ఎవరైతే చదువుకుంటున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు అక్కడే ఉండి H1Bకి మారితే సో వాళ్ళకి ఆ ఫీజు వర్తించదు అని కూడా స్పష్టం చేశారు. సో దాంతో పాటు సో ఇప్పటికే H1B పై ఉన్న వారికి కూడా ఆ ఫీజు వర్తించదు. సో కొత్తగా ఎవరైతే దాఖలు చేసుకుంటారో H1B వీసా కోసం వారికి మాత్రమే ఈ $1,00,000 ఫీజు ఏదైతే మెన్షన్ చేశారో అది వర్తిస్తుంది అంటూ కూడా అమెరికా స్పష్టం చేసింది. ఎస్, ఇక మనందరికీ తెలిసినట్టు నిన్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి చేసిన నామినేషన్స్కి సంబంధించిన ఒక కామెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో, నామినేషన్కి వేయడానికి వెళ్ళినప్పుడు సో ఈ సందర్భంలో కిషన్ రెడ్డి చేసిన ఒక కామెంట్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తున్న కిషన్ రెడ్డి. ఇక్కడ చూసుకుంటే ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు. బస్తీ దవాఖానాల బాటాలో కేటీఆర్ అలాగే హరీష్ రావు అయితే విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దవాఖానాల వ్యవహారం ఏదైతే ఉందో అది నిర్లక్ష్యంగా ఉంది. అసలు ఈ పేషెంట్స్ ని పట్టించుకునే నాదుడే లేదు ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటూ కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో రోగుల సమస్యలు అడిగి మరి అక్కడ ఉండి తెలుసుకున్నారు, వైద్యులతో మాట్లాడారు, ఎలా జరుగుతుంది పని అని కూడా ఇక్కడ తెలుసుకున్నారు. సో ఇమేజ్లో చూసుకోవచ్చు. బంజారాహిల్స్ గురు బ్రహ్మనగర్ బస్తీలో ప్రభుత్వ దవాఖానాలో వైద్యురాలతో మాట్లాడుతున్న కేటీఆర్. తట్టడి మట్టి తవ్వలేదు, ఒప్పందం జరిగి 2 ఏళ్లైనా ఎలాంటి పని చేయని గుత్తేదారు. సో అచ్చంపేట ఎత్తిపోతలకు శ్రీశైలం నీటిని తీసుకోవాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో ఇందుకు అదనంగా 773 కోట్ల వ్యయం అవుతుందని కూడా అంచనా వేసింది. సో అయితే ఈ పనుల్ని తనకే అప్పగించాలి అంటూ కూడా ప్రభుత్వంపై గుత్తేదారు ఒత్తిడి తెస్తున్న వైనం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక సాక్షిలో చూసుకుంటే ఇక్కడ కూడా మావోలు లొంగిపోవాలి అంటూ కూడా ఒక కామెంటే కనిపిస్తుంది.
సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇది. సో రాష్ట్రంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మతతత్వ నేరాలు పెరగకుండా పోలీసులు కృషి బేష్. సో నిబద్ధతతో పనిచేసే అధికారులను ప్రభుత్వం గుర్తిస్తుంది, అమరుల కుటుంబాలకు అండగా ఉంటుందంటూ కూడా సీఎం హామీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. సో ఇమేజ్లో మనం చూసుకోవచ్చు. ఎస్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూసుకుంటే ఆయుధం లేకుండానే యుద్ధానికి, శాంతి భద్రతలు కాపాడటంలో కానిస్టేబుల్దే కీలక పాత్ర. ఫ్రెండ్లీ పోలీసింగ్తో కానిస్టేబుల్కు దూరమైన ఆయుధాలు. సో మనకందరికీ తెలిసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక అంశాన్ని అయితే స్పష్టం చేసింది, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అంటూ కూడా. సో దానికి సంబంధించిన అంశమే తాజాగా నిజామాబాద్లో ఓ దొంగ చేతిలో కన్నుమూసిన కానిస్టేబుల్ ప్రమోద్. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ కారణంగానే కానిస్టేబుల్కి కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, ఆయుధాలు కొంచెం దూరంగా ఉన్నాయి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్, ఇక్కడ చూసుకుంటే పాక్కు చుక్కలు చూపించాం. సో మోదీ చేసిన కామెంట్స్ ఇవి. సో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడి, త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్తో పాక్ను మోకాలపై నిలబెట్టాయి, సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సో గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్పై దీపావళి వేడుకల్లో జరిగాయి. సో ఈ వేడుకల్లో ప్రధాని మోదీ కూడా పాల్గొని సందడి చేసిన ఒక వైనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ధర్మ సంస్థాపనకై సింధూర్, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాం, ప్రజలు స్వదేశీ ఉత్పత్తులే కొనాలి, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. సో దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన లేఖ కూడా రాశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి చూసుకుంటే ఏ పార్టీకి ఆ పార్టీ తగ్గేదే లేదు అన్నట్టు ఎవరికి వారు ప్రచారంలో ముందుకైతే దూసుకుపోతున్నారు. సో ఇదే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఏ పార్టీ తరఫున ఎలాంటి అప్డేట్ ఉందో మనం ఇక్కడ తెలుసుకుందాం. సో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు రెడీ, పార్టీ అధినేత కేసీఆర్ సహా 40 మంది నేతలు. సో జాబితాకు ఆమోదం తెలిపిన ఎలక్షన్ కమిషన్. సో ఇది బీఆర్ఎస్ తరపు నుంచి. సో పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్తో పాటు ఇంకో 40 మంది లీడర్లు కూడా ప్రచారానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. సో ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ నిర్ణయించింది, హైదరాబాద్ను సింగపూర్ చేస్తానన్న వ్యక్తి ఫామ్ హౌస్లో పడుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్, అతన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోలేదని మజ్లిసే ఎన్నుకుంది అంటూ కూడా, నిర్ణయం తీసుకుంది అంటూ కూడా ఇక్కడ కామెంట్ చేశారు. సో అంతేకాకుండా హైదరాబాద్ని సింగపూర్గా మారుస్తాను అన్న కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు, సో ఇలాంటి వాళ్ళు ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు అంటూ కూడా ఇండైరెక్ట్గా ఒక కామెంట్ అయితే వేశారు. సో రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పండి, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను గెలిపించండి అంటూ కూడా హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇవి. సో మా పార్టీ పేరు వాడితే ఈసీకి ఫిర్యాదు చేస్తాం, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరికలు జారీ చేశారు. సో ఇది ఏ పార్టీకి అనేది మనకి తెలియాల్సింది. సో చివరి రోజు 189 నామినేషన్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తంగా 316 నామినేషన్లు అయితే ఇప్పటి వరకు దాఖలయ్యాయి. సో చివరి రోజు నామినేషన్లు అర్ధరాత్రి వరకు జరిగినట్టు తెలుస్తుంది. సో 106 మంది దరఖాస్తులే స్వీకరణ, మిగిలిన వారి పత్రాలను నేడు స్వీకరించేందుకు అనుమతించిన ఈసీ. సో అర్ధరాత్రి ముగియడంతో కేవలం 106 మంది నామినేషన్ల పత్రాలే స్వీకరించారు. సో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వారి పేపర్స్ అయితే ఈరోజు టేకప్ చేసే అవకాశం ఉంది. అనుమతికి అయితే ఈసీ అంగీకరించింది అంటూ కూడా తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం రియాజ్ ఎన్కౌంటర్, కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసిన రియాజ్ ఎవరైతే ఉన్నారో పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. నేతలంతా అక్కడే జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీలు మోహరింపు, రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో, పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం, రసవత్తరంగా మారున్న ఉప ఎన్నిక ప్రచారం. సో ఉప ఎన్నికకు సంబంధించి ఏ పార్టీ తనదైన శైలిలో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు రచించుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ప్రతి పార్టీ ఈ ఎన్నికను, ఈ సీట్ను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, కంపల్సరిగా మాకే దక్కాలి అన్న ఒక పోరాటంలో ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. జల విద్యుత్తో జెన్కోకు 2000 కోట్లు, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, ఇప్పటికే 5,000 మిలియన్ యూనిట్లు, సీజన్ ముగిసే నాటికి సరికొత్త రికార్డు ఖాయం. ఇక్కడ చూసుకుంటే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ కొన్ని అనేక కారణాల వల్ల
పోలీసులు అరెస్ట్ చేయడం గానీ, పోలీసులు అరెస్ట్ చేయడానికి డైరెక్ట్‌గా ఆమె నివాసానికే వెళ్ళడం గానీ, ఈ వ్యవహారం అంతా జరిగింది. సో, ఈ వ్యవహారాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు నెలకొన్నాయి అంటూ కూడా ఒక పుకారైతే బయటకొచ్చింది. సో, దానికి సంబంధించి ఇదే క్రమంలో కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో, ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి అంటూ కూడా సీఎం సూచించినట్టు తెలుస్తుంది. సో, కొండా దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన, అలాగే దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తమ కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండా దంపతులు సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎస్, దానం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినరా? సో, కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. సో, ఒక కౌంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పలేని ఆయనకు ఆ బాధ్యత. సో, కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలకు ఇది నిదర్శనం. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలవాలి అంటూ కూడా కేటీఆర్ ఒక సవాల్ అయితే విసిరారు. పేదల ఇల్లు కూల్చివేత ఆగాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి. సీఎం రేవంత్ రెడ్డి నరకాసురుడు అంటూ కూడా హరీష్ రావు అయితే కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే పత్తి రైతులను ఆదుకుంటాం, తమ పేరుతో రైతులను ఇబ్బంది పడితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా డీలర్లు కానీ దళారులు కానీ ఇప్పటికే మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. సో, పాలేరు సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎస్, ఇక వెలుగులో చూసుకుంటే సో ఇక్కడ కూడా H1B వీసాకు సంబంధించిన అంశమే కనిపిస్తుంది. H1B వీసా ఫీజుపై ఊరట. గేట్ల పంచాయతీలకు ఇక చెక్, భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైట్. సో, ప్రభుత్వం భూభారతి విషయంలో మరో కొత్త ముందడుగేసింది, మరో కొత్త వెబ్సైట్ ని లాంచ్ చేయనుంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో, ఇప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో సర్వేల కోసం కానివ్వండి, సుమారు 2 నుంచి 3 నెలలు వెయిట్ చేయాల్సిన అంశం అయితే నెలకొనేది. సో, ఇప్పుడు అది చాలా వరకు తగ్గింది. ఈ వెబ్సైట్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది. సో, అప్లికేషన్ ఫీజు చెల్లింపు అంతా అందులోనే. భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం. సో, కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లకు త్వరలోనే లాగిన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో, కొత్త విధానంతో తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్. 2 ఎకరాల్లోపు విస్తీర్ణం సర్వే మ్యాప్ కు 1000 ఫీజు. సో, ప్రతిపాదనలు సిద్ధం. త్వరలోనే నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన అంశం చూసుకుంటే 300కు పైగా నామినేషన్లు. సో, చివరి రోజు మాత్రమే సుమారు 150 నుంచి 180 నామినేషన్లు దాఖలైనట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. తమిళ టు సుందిల్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఈ అప్లికేషన్ వైపే మొగ్గు. సుందిల్ల మైలారం నుంచి గ్రావిటీ ద్వారా నీటి తరలింపు. మైలారం నుంచి ఎల్లంపల్లికి తరలించాలంటే లిఫ్ట్ తప్పనిసరి. సో, మైలారం నుంచి సుందిల్లకు తీసుకెళ్లే 8,000 కోట్ల ఆదా. సో, మైలారం నుంచి సుందిల్లకు తీసుకెళ్తే సుమారు 8,000 కోట్ల ప్రభుత్వ సొమ్మునైతే ఆదా చేయొచ్చు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో, తమిళ అలైన్మెంట్ పరిశీలించనున్న ఆదిత్యనాథ్ దాస్ ఆ తర్వాత మహారాష్ట్ర అధికారులతో మన ఆఫీసర్లు భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. సో, ఈ భేటీ తర్వాత ఆ రాష్ట్రంలో సీఎం అలాగే మంత్రి ఉత్తమ్ చర్చించే అవకాశం. సో, మొన్న జరిగిన భేటీ తర్వాత, కేబినెట్ భేటీ తర్వాత ఇవాళ మళ్ళీ రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే జరగనుంది. సో, ఈ భేటీలో ప్రధానంగా స్థానిక ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రోకి సంబంధించిన అంశం కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో, కాలుష్యంతో ఢిల్లీ. సో, దీపావళికి ముందుగానే ఢిల్లీలో కాలుష్య తీవ్రత అయితే మనం చూసాము. సో, సుమారు 400 మార్క్ను తీవ్రత అయితే దాటింది అంటూ కూడా అధికారులు అయితే చెప్పారు. సో, ఇప్పుడు చూసుకుంటే దీపావళి తర్వాత పెరిగిన గాలి కాలుష్యం, భారీగా పటాకులు కాల్చడంతో రెడ్ జోన్లోకి ఢిల్లీ వాసులు. సో, కళ్ళల్లో మంట, శ్వాసలో ఇబ్బందులు, ఎయిర్ క్వాలిటీలో వెరీ పూర్ కేటగిరీ. సో, 359గా నమోదైన AQI. సో, బపానాలో అధికంగా 432 మార్క్ను అయితే దాటింది. సో, సుప్రీంకోర్టు నిబంధనలు బేఖరతు చేశారంటూ కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో, మాలోజుల ఆశన్నకు Y కేటగిరీ భద్రత. సో, ఇటీవల మావోయిస్ట్ పార్టీ సీనియర్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో లొంగిపోయిన అంశాన్ని కూడా మనకి ఇక్కడ తెలుసు. మావోయిస్ట్ పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలకు.